మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు శ్రీ సాయి శ్రామ్ల తుని పాయకరాపేట షాపింగ్ మినిస్టర్లు ఈ రోజు 1 తారీఖు మీటింగ్ అయినా సరే మీటింగ్ ను మానుకొని మీరు రోడ్డు మీద ర్యాలీ చేస్తామంటే మా బాధలో ఎంత ఉన్నాయన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం కాడి నుంచి ఏమీ రాలేదు. గత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే మా భవన నిర్మాణ కార్మికులకు ఒక అండ, ఒక భరోసా, ఒక ధైర్యం ఉండేది. ఆ టైంలో కూడా మేము భవన నిర్మాణ కార్మికులకి ఇంచుమించులో 1.5 కోటి పైనే భవన నిర్మాణ బోర్డు నుంచి అమౌంట్ తెచ్చి మా భవన నిర్మాణ బోర్డు నుంచి తెచ్చి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అయితే ఈ 6 సంవత్సరాల్లోంచి మొత్తం గత ప్రభుత్వం మా భవన నిర్మాణ బోర్డుని తొంగలో తొక్కడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా భవన నిర్మాణ బోర్డు తొంగలో ఇప్పుడు తొక్కారు. అప్పటి నుంచి కూడా మా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా బాధల్లోనే ఉన్నారు. అప్పుడే 3 సంవత్సరాల కిందట కూడా కరోనా రావడం, ఈ కరోనాలో పనులు లేక, ఇసుక లేక చాలా మంది అప్పులు పాలయ్యి చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య కూడా చేసుకోవడం, చనిపోవడం కూడా జరిగింది. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుడికి 10,000 రూపాయలు ఇస్తున్నామనేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆ 10,000 రూపాయలు కూడా ఏమయ్యేసి మా ఈ రోజు వరకు కూడా మా భవన నిర్మాణ కార్మికులకు అందలేదు. కానీ ఇప్పుడు ఒకటే అడుగుతున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఈ బడ్జెట్ లో మా భవన నిర్మాణ కార్మికులకు, మా భవన నిర్మాణ బోర్డుకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అనేసి మేము కోరుకున్నాం. మొన్న కూడా మన నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు, భవన నిర్మాణ కార్మికులు చాలా బాధల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలనేసి కూడా మొన్న అన్నం కూడా జరిగింది. అమ్మ మాటల్లో కాదండి, మాకు శాతంలో మా భవన నిర్మాణ కార్మికులకి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మా భవన నిర్మాణ బోర్డు నిలబెట్టి మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటారనేసి కూడా ఈ సభామూలంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన విలేకరుల సోదరులకి, నా తాపీ మేస్త్రులు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంచుమించులో ఎల్ఐసి బిల్డింగ్ కా నుంచి 5 కిలోమీటర్లు ఎంతో ఉంటది, 5-6 కిలోమీటర్లు ఉంటది. మొత్తం ఈ జనాలందరితోనే కూడా ఒక ర్యాలీగా మా యొక్క ఆవేదన, మా యొక్క బాధ నిరసనగా తెలియజేసి ఒక ర్యాలీగా, శాంతియుతంగా ఒక ర్యాలీగాని మేము రావడం జరిగింది తప్ప ఇంకేమిటి కూడా కాదని కూడా తెలియజేస్తున్నాం.